చూస్తున్నాం. ఇప్పటికే పెహల్గామ్ లో ఏదైతే దాడి జరిగిందో ఉగ్రవాదులకు సంబంధించి దానితో ఒక దేశమంతా మన దేశం ప్రస్తుతం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు మన బిఎస్ఎఫ్ జవాన్ ని అటు పాకిస్తాన్ అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం పాక్ బందీలో ఉన్నారు మన జవాన్. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఏదైతే ఆయన కనిపిస్తున్నారో ఆయన్ని బందీగా తీసుకెళ్లింది పాకిస్తాన్. పాకిస్తాన్ బందీలో ఇప్పుడు ప్రస్తుతానికి మన బిఎస్ఎఫ్ జవాన్ ఉండడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఏదైతే సరిహద్దుల్లో గస్తీ కాస్తుండగా ఆ గస్తీలో భాగంగా పాకిస్తాన్ భూభాగంలో పొరపాటున అడుగు పెట్టారు అని చెప్పి కూడా మన జవాన్ పీకే సింగ్ ని వాళ్ళు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. జవాన్ ని ఆధీనంలోకి తీసుకున్నారు పాకిస్తాన్ రేంజర్లు. ఇక పంజాబ్ లోని ఫిరోజ్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు కూడా మనం చూస్తున్నాం. బిఎస్ఎఫ్ 182 బెటాలియన్ కు చెందిన పీకే సింగ్ ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బిఎస్ఎఫ్ జవాన్ ను బంధించి తీసుకెళ్లారు పాకిస్తాన్ రేంజర్లు. జవాన్ ని విడిపించేందుకు ఇప్పటికే ఇటు మన ప్రభుత్వానికి సంబంధించి అనేక చర్యలు కొనసాగుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే బందీగా తీసుకువెళ్లిన జవాన్ కి కళ్ళకి గంతలు కట్టేయడం, చేతుల్ని బంధించడం కూడా మనం చూస్తున్నాం. చేతులకి కళ్ళకి ఏ విధంగా అయితే కట్లు కట్టేసిన ఆ ఘటన కూడా కొన్ని పిక్చర్స్ ని కూడా ఆయనకి సంబంధించి రిలీజ్ చేశారు. వాటిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఏదైతే పెహల్గామ్ లో దాడి జరిగిందో దానికి సంబంధించి 22 దేశాలు ఎంతగానో ఇది చేస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒక పక్కన అదే విధంగా భద్రతను కూడా కట్టుదిట్టం చేసింది భారత్. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో ఇక అదే విధంగా వాళ్ళ బందీలో చిక్కుకున్న ఈ బిఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ పరిస్థితి ఏంటి అనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది. ఇక అయితే ఏదైతే పెహల్గామ్ దాడికి సంబంధించి మోదీ ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే దీని వెనక ఉన్నారో అలాగే ఎవరైతే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని చెప్పి దీనికి సంబంధించి పాకిస్తాన్కి కూడా కొన్ని స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వడం కూడా ప్రధాని మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో పొరపాటున అటు సైడ్ అడుగు పెట్టిన మన జవాన్ సింగ్ ని వాళ్ళు రిలీజ్ చేస్తారా చెయ్యరా, ఎటువంటి చర్యలు తీసుకుంటారు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి అనేది తెలియాల్సింది. ఇక అదే విధంగా మరి మోదీ ఎటువంటి చర్యలు చేస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దేనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడున్న అధికారులతో మాట్లాడడం జరిగిందా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఇక అక్కడున్న జవాన్ అంటే ఎప్పటి నుంచో కట్టుదిట్టంగా భద్రత నిర్వహిస్తూ ఉంటారు, అనేకమైన విధుల్లో పాల్గొంటూ ఉంటారు. ఎంతో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు విధుల్లోకి హాజరవడం జరుగుతుంది. మరి పొరపాటున అడుగు పెట్టిన కారణంగా పాకిస్తాన్ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. మరి నిజంగా పొరపాటునే అటు కాలు పెట్టడం జరిగిందా లేదంటే పెట్టారు అనే ఇదితో ఒక నింద వేసి ఇతన్ని తీసుకువెళ్లారా ఏంటి అనే డీటెయిల్స్ ఇంకా దానికి సంబంధించి ఇతనికి అంటే ఏదైతే మనం చెప్తున్నామో మన జవాన్ సింగ్ ఉన్నారు ఆయన్ని తీసుకువెళ్ళడానికి గల కారణాలు కూడా పూర్తిగా తెలియాల్సింది. ఇక పాకిస్తాన్ రేంజర్లు ఇతన్ని తీసుకువెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ ఆధీనంలోనే ఉన్నారు మన బిఎస్ఎఫ్ జవాన్ సింగ్. మరి సింగ్ ని ఎప్పుడు విడుదల చేస్తారు, సింగ్ విడుదలకి సంబంధించి 22 దేశాల మధ్య చర్చలు అనేవి కొనసాగుతున్నాయా, ఒకవేళ కొనసాగితే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి అంశాల గురించి చర్చిస్తారు, పెహల్గామ్ దాడి ఘటనకి సంబంధించి ఇప్పటికే 2 దేశాలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవటం, దీనికి సంబంధించి జలాల విషయంలో కూడా నిలుపుదల వేయటం భారత్ మనం చూస్తున్నాం. అయితే నీటి యుద్ధానికి భారత్ పిలుపునిచ్చింది అని చెప్పి కూడా పాకిస్తాన్ అనడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఏదేమైనప్పటికీ 22 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నీటి యుద్ధానికి కవ్వింపు చర్యలాగా భారత్ ప్రవర్తిస్తుంది అని చెప్పి పాకిస్తాన్ నుంచి కౌంటర్ అటాక్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో మరి బందీగా ఉన్న మన బిఎస్ఎఫ్ జవాన్ పరిస్థితి ఏంటి, అతను మరి తిరిగి వస్తారా, వస్తే ఏ సమయానికి వస్తారు, ఎన్ని రోజులు బందీగా ఉంచుతారు, అతను ఎప్పుడు తిరిగి తీసుకొస్తారు అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. దీనికి సంబంధించి ఇప్పుడు దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది ఆయన తిరిగి ఎప్పుడు వస్తారు అని చెప్పి. అసలు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు, ఎప్పుడు ఈ ఘటన జరిగింది అనే డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం పెహల్గామ్ దాడి తర్వాత అంతా ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయింది దేశం మొత్తం. ఇక ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే బిఎస్ఎఫ్ జవాన్ సింగ్ ని వాళ్ళ అదుపులోకి తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. నిజంగానే పొరపాటున కాలు పెడితే ఇటువంటి చర్యలు ఉంటాయా, ఇంత కఠినమైన చర్యలు ఉంటాయి అంటారా శివ? రైట్, పాకిస్తాన్ బందీలో ప్రజెంట్ బిఎస్ఎఫ్ జవాన్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే భారత సరిహద్దులో భాగంగా ఆయన అక్కడ భూభాగంలో పహారా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా అక్కడ ఉన్న నేపథ్యంలోనే బిఎస్ జవాన్ ను పాకిస్తానీలు బంధించినట్టుగా తెలుస్తుంది. పొరపాటున అడుగుపెట్టిన నేపథ్యంలోనే జవాన్ పీకే సింగ్ ను వాళ్ళు పాక్ రేంజర్లు
అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ లోని ఫిరోజ్పుర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిఎస్ఎఫ్ 182వ బెటాలియన్ చెందిన పీకే సింగ్ అక్కడ విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బిఎస్ఎఫ్ జవాన్ ను బంధించి పాకిస్తాన్ రేంజర్లు తీసుకువెళ్లారు. అయితే జవాన్ ను విడిపించేందుకు ఈ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఎవరైతే బిఎస్ఎఫ్ జవాన్ ఎవరైతే తీసుకువెళ్ళిన పాకిస్తాన్ కి సంబంధించిన అక్కడ సైన్యం ఎవరైతే ఉన్నారో వారితోనూ వారి పై అధికారులతో కూడా తనని విడిపించేందుకు పీకే సింగ్ విడిపించేందుకైతే చర్చలు కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తోంది. అందులోనూ నిన్న 2 రోజులకు మొన్న ఏదైతే జరిగిందో పెహల్గావ్ లో జరిగిన దాడి నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. పీకే సింగ్ ను విడిచిపెడతారా లేదా, చర్చలు సఫలీకృతం అవుతాయా లేదా, ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక ఈ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని పీకే సింగ్ కి సంబంధించి వారు ఎటువంటి స్టెప్ పోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన పెహల్గావ్ లో జరిగిన దాడికి సంబంధించి అంతా దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్. మరోవైపు 2019లో పుల్వామా దాడి తర్వాత ఈ కాశ్మీర్ లో జరిగిన అత్యంత ఘోరమైన మారణండగా కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే ఈ హైలాండ్ పచ్చిక బయలులోని ఫుడ్ స్టాల్స్, పోనీ రైళ్లు మరియు పిక్నిక్ స్పాట్ల దగ్గర ఈ ప్రజలందరూ కూడా గుమ్మిగూడారు. అయితే గుమ్మిగూడిన నేపథ్యంలో అక్కడున్న పర్యాటకుల పైన మగవారినే పురుషులనే టార్గెట్ గా చేసుకుని ఈ కాల్పులు జరిగిన నేపథ్యంలో అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా భయపడి అక్కడి నుంచి పరుగులు పెట్టిన పరిస్థితులు కనిపిస్తోంది. ఇక ఆకస్మిక దాడితో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది పర్యాటక ప్రాంతానికి అంతరాయం కలిగించే విధంగా కూడా ఉగ్రదాడులు జరిగాయనేది కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా నిన్న సోయానా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా కూడా మీడియాతో మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఉపాధి పరంగా కూడా ఎటువంటి నష్టం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపాధి కూడా కొనసాగుతుంది. రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నట్లుండి ఇప్పుడు కాల్పులు జరపడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం తగ్గడంతో పాటు పర్యాటకులు రావడం కూడా మందగించే అవకాశం ఉంది. మళ్ళా ఆర్థికంగా జమ్మూ కాశ్మీర్ దెబ్బతినే అవకాశం ఉందని కూడా ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా కొంచెం కన్నీటి పర్యంతం అవుతూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ దాడిని ఖండిస్తూనే ఈ దాడి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఉమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఏదైతే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అంతా కూడా చూసుకుంటే కనుక ప్రజెంట్ మొన్న జరిగిన పెహల్గావ్ లో జరిగిన మధ్యాహ్నం సమయంలో జరిగిన దాడి తర్వాత చనిపోయిన మృతులకు అందరూ నివాళులర్పిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ పై తగిన చర్యలు తీసుకోవాలి, తగిన గుణపాఠం చెప్పాలని అనేది ప్రధాని అందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ బీహార్ లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే పాకిస్తాన్ బందీలో ఉన్నారో బిఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ ఇతని పరిస్థితి ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వారి బందీలో వారి దగ్గర ఉన్న పీకే సింగ్ పరిస్థితి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా బయట ప్రపంచానికి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. సేఫ్ గా పీకే సింగ్ ను తీసుకురావాలనే చర్చలు అయితే ఆర్మీ అధికారులు అక్కడ పాకిస్తాన్ అధికారులతో కూడా ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరుగుతున్నారు. ఈ చర్చలు సఫలీకృతం అవుతాయా లేదా, ఎప్పటి వరకు చర్చలు జరిగే అవకాశం ఉంది, ఎప్పుడు పీకే సింగ్ వస్తారా, సేఫ్ గా వస్తారా లేదా అనేది ప్రధానంగా అందరూ ఉత్కంఠగా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏం జరగబోతోంది, భారత్ అయితే పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇటు భారత ప్రభుత్వం కూడా ఇటు మోడీ గాని, కేంద్ర హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ, ఇటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ చర్యలను వ్యతిరేకిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిఎస్ఎఫ్ జవాను గస్తీ కాస్తున్న నేపథ్యంలో పొరపాటున అటువైపు వెళ్లిన సందర్భంలోనే పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఫర్దర్ గా వారు ఏం చేయబోతున్నారు, పీకే సింగ్ సేఫ్ గా విడిచారా లేదా, పీకే సింగ్ పట్ల ఏమైనా దాడి చేశారా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, పీకే సింగ్ పరిస్థితి ఏంటి అనేది కూడా అందరూ ఒకసారి ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ఎప్పుడు ముగుస్తాయి, ఎప్పుడు పీకే సింగ్ తిరిగి భారత్లోకి అడుగు పెడతారని కూడా, భారత బోర్డర్లోకి ఎప్పుడు అడుగు పెడతారని కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక